హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీస్ హ్యాపీ హోమ్. అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి సండేస్ బ్లాగ్. టైం అయితే ఇప్పుడు మాకు 9 AM ఇన్ ద మార్నింగ్. అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసామన్నమాట. సో ఇవాళ వీకెండ్ కదా, బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి అంటే గ్రేటర్ ఫాల్స్ అని ఇక్కడ మాకు నియర్ బై ఒక వాటర్ ఫాల్స్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాము. కొత్తగా ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు ఇంకా వ్లాగ్ని కంటిన్యూ చేసేయండి. సో చూసారు కదా, మేమైతే ఇక స్టార్ట్ అయిపోయాము. 9:15కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. మాకు మా ప్లేస్ నుంచి మ్యాక్సిమం ఒక 35 to 40 minutes పడుతుంది అక్కడ రీచ్ అవ్వడానికి. సో ఆశు అయితే మంచి ఎక్సైట్మెంట్తో ఉన్నాడు. కేతన్ ఏమో హాఫ్ స్లీపీ మోడ్లో ఉన్నాడు అనమాట. ఎందుకంటే లెగిసి రెడీ అవి బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పి కొంచెం తొందరగానే లేపేశాను తనని. అందుకని ఇంకా ఆ తర్వాత ఇక్కడ మీకు ఒక డివైస్ చూపిస్తాను చూడండి, వైట్ కలర్ది మన కార్లో అటాచ్ చేసింది. సో దాన్ని అయితే ట్రాన్స్పాండర్ అంటారనమాట. ఇదేంటంటే మనం కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్రెస్ లైన్స్ తీసుకుంటాం కదా. సో ఇక్కడ 3 people ఆర్ మోర్ దెన్ 3 people ఉంటే ఈ డివైస్ యూస్ చేసినప్పుడు ఫ్రీ అనమాట. మనకి ఎక్స్ప్రెస్ లైన్ యూస్ చేసుకోవచ్చు మనం ఫ్రీగా. సో హెవీ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక మంచి ఆప్షన్ ఇక్కడ. సో కొన్ని చోట్ల ఉంటాయన్నమాట హైవేస్లో ఎక్స్ప్రెస్ లైన్ అని, మనం అప్పుడు అది యూస్ చేసుకోవచ్చు. హలో, ఇప్పుడే మేమైతే గ్రేట్ ఫాల్స్కి రీచ్ అయ్యాము. సో ఇంకా పార్క్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఆశు, ఆర్ యూ ఎక్సైటెడ్? Yes. కేతన్, హౌ అబౌట్ యూ? Yes. సో అక్కడికి ఎంటర్ అవుతున్న వెంటనే మన దగ్గర ఒక $20 కలెక్ట్ చేసుకుంటారనమాట. సో పర్ కార్ అయితే $20, మనం విడిగా వెళ్తే పర్ పర్సన్ $10 అనమాట. అది దాని ప్రైస్. సో ఫైనల్లీ కేతన్ యాక్టివ్ అయిపోయాడు. వన్స్ అక్కడ చూడగానే మేము అక్కడ ఇదంతా చూస్తున్నాం అనమాట, ఎటు వెళ్ళాలి ఏంటి అని మనకు బోర్డు మీద అంతా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ అయితే అది చూసాము. ఇంకా తర్వాత ఇంకా చూస్తే మొత్తం డెన్స్ ఫారెస్ట్ అనమాట. సో చిన్న ఫారెస్ట్ లాగా ఉంది చెప్పాలంటే. మనకి వాటర్ ఫాల్స్ అనేవి చాలా దూరంలో ఉన్నాయి. ఫస్ట్ ఎంట్రన్స్ అంతా ఇలా ఉంది, అటువైపు ఇటువైపు మొత్తం చెట్లు. ఇంకొంచెం ముందుకెళ్తే ఏంటంటే ఇలా మనకు ఒక ఏమంటారు ఫ్లోయింగ్ రివర్ అనొచ్చు మరేమో, ఇట్లాంటిది ఒకటి ఉందన్నమాట. ఇంకా కాకపోతే ఆ రోజు మాకు క్లైమేట్ కూడా సపోర్ట్ చేసింది. మేము వెళ్ళేసరికి 10 అట్లా దాటినా కూడా అస్సలు సన్నీ ఎక్కువ లేదనమాట. సో మంచిగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడికక్కడ బోర్డ్స్ పెట్టేశారు, ఎటు వెళ్తే ఏమొస్తుంది అనేసి. సో మనం వాటిని బట్టి మనం ఎటువైపు వెళ్ళాలి ఏంటి మన ఇంట్రెస్ట్ అని వెళ్ళొచ్చు అనమాట. సో అవి ఎక్కడ పడితే అక్కడ అవి ఈజీగా మనకి కనపడతా ఉన్నాయి అనమాట. సో మనం వాటిని చెక్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇంకా మేము వెళ్ళేసరికి ఆల్రెడీ కొంతమంది హైకింగ్కి వచ్చినాం. ఇక్కడ ఏంటంటే ఇట్లా హైకింగ్ కూడా ఉందన్నమాట. మనము కార్ పార్కింగ్ దగ్గర స్టాప్ చేసి మనం నార్మల్గాను వెళ్ళొచ్చు, లేదా హైకింగ్ రూట్ సపరేట్ ఉంది. సో హైకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అలా కూడా చెక్ చేయొచ్చు. మేమేంటంటే కిడ్స్తో ఉన్నాము కాబట్టి మరీ అంత ఎక్కువ హైకింగ్ కాకుండా నార్మల్గా స్టెప్స్ ఇట్లా కొంచెం రాక్స్ ఉన్న వైపు సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో అక్కడికి ఎంటర్ అవుతానే బ్యూటిఫుల్ సీనరీ కనిపించింది. సో ఫుల్ కొంగలు, మంచి సౌండ్ అనమాట. ప్లెజర్గా ఉండింది నిజంగా అప్పుడైతే. సో చాలాసేపు ఈ వ్యూని ఎంజాయ్ చేసాము. ఇంకా తర్వాత పిల్లలు కూడా అనమాట బాగా వీటిని చూసి అవన్నీ మంచిగా ట్రావెల్ అవుతున్నాయి కదా. సో అదంతా చూసాము. అక్కడ మంచిగా పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట నడవడము. సో ఏంటంటే ఒక ప్లేస్కి డిఫరెన్స్ మనకి బాగా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడంతా నేల సర్ఫేస్ ఎలా ఉందంటే క్లియర్ అనమాట. సో పెద్దగా మనము ఎత్తెత్తుగా అట్లాంటి స్టెప్స్ అలా ఏం లేదు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి ఇట్లా ఫ్లోయింగ్ అనమాట. ఇట్లాంటి వాటర్ ఫాల్స్ కనిపించింది చిన్నగా. ఇంకా ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మళ్ళా స్టార్ట్ చేసామన్నమాట. సో ఒక్కొక్క ఏరియా చూసుకోవడము, అక్కడ పిక్స్ దిగడము, కొంతసేపు ఎంజాయ్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ నడవడం అనమాట. మా పనంతా ఆ రోజు ఇలాగే నడిచింది. సో పాపం పిల్లలు కూడా బాగానే సపోర్ట్ చేశారు. ఫస్ట్లో అంతా మంచిగా నడిచారు వాళ్ళు కూడా. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత మంచిగా సపోర్ట్ చేస్తారని. సో హలో, ఇప్పుడే మేమైతే వాటర్ ఫాల్స్ అదంతా చూసేసి వచ్చామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏదో పిక్నిక్ ఏరియా ఉంది అని అంటున్నారు. సో కిడ్స్ ఏమన్నా కొంచెం ఎంజాయ్ చేస్తారు అని చెప్పి సో అక్కడ హెడింగ్ టువర్డ్స్ పిక్నిక్ ఏరియా నౌ. సో ఈ వాటర్ ఫాల్స్ మొత్తం వ్యూ చేయడానికి 3 different స్పాట్స్ అనమాట. ఇక్కడ ఓవర్వ్యూ 1, ఓవర్వ్యూ 2 అండ్ దెన్ 3 అని. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఓవర్వ్యూ నుంచి చూస్తున్నాము. సో ఇక్కడికి వచ్చేసి డిజేబిలిటీ వాళ్ళైతే రాలేరు, నార్మల్ పీపుల్ అయితే నార్మల్ అందరూ వెళ్ళొచ్చు అనమాట. సో ఇది కూడా ఫుల్ క్రౌడెడ్గానే ఉన్నింది ఆ రోజు, అంటే సండే కదా. సో
ఇక్కడ చాలా స్టెప్స్ అనమాట. గుంటలు మిట్టలు అన్నీ దాటుకుంటూ వెళ్తే ఇది కనపడుతుంది. సో వ్యూ అయితే అదిరిపోయింది. పైన వాటర్ ఫాల్స్ నుంచి ఇట్లా మొత్తం ఇలా ఫ్లోయింగ్ అనమాట వాటరు. చాలా క్లీన్గా కనపడతా ఉన్నాయి మనకి పైనుంచి చూస్తుంటే. సో మంచిగా నేనైతే వీడియోస్ తీసే పనిలో అన్నాను. మంచిగా పిక్స్ క్లిక్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ సడన్గా కొంతమంది రాఫ్టింగ్కి కూడా దిగారు. ఇంకా అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట చూస్తుంటే. అసలు అంత ఎత్తు నుంచి చూస్తుంటేనే భయం వేస్తుంది వీటిని. ఇంకా వాళ్ళు ఏకంగా వాటర్లోనే దిగేసి రాఫ్టింగ్ చేస్తున్నారు. మేబీ సూపర్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అయి ఉంటారు. సో చూడండి, సో మాకు తెలియదు అనమాట. సడన్గా చూస్తే ఇంకా ఇందాక ఒక వాటర్ ఫాల్ ఇలా పైనుంచి ఫ్లో అయ్యి చూపించాను కదా. సో అక్కడి నుంచి వీళ్ళు వన్ బై వన్ వస్తున్నారనమాట. టోటల్ ఐ థింక్ గ్రూప్ ఆఫ్ 6 పీపుల్ వచ్చారు. అసలుకి వీళ్ళు భలే చేస్తున్నారనమాట. అంటే వాళ్ళు ఇంకా అక్కడ స్కిట్స్ కూడా చేస్తున్నారు. నార్మల్గా వాళ్ళు తెచ్చుకున్న వాటితో పాటు ఇంకా స్కిట్స్ కూడా అనమాట. సో చూస్తున్నాము వన్ బై వన్ వస్తూ ఉన్నారనమాట. అక్కడ ఇంకా ఆ రోజు చెప్పాలంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళే. అందరూ వీళ్ళనే చూస్తున్నారనమాట, వాళ్ళు ఎలా వెళ్తున్నారు అని. సో చూసారు కదా, అక్కడ వరకు వచ్చారు. ఇంకా ఇది హాఫ్ ఆఫ్ ద వే అనమాట. తను అటు నుంచి ఇక్కడ వరకు వచ్చారు. ఇక్కడైతే అసలు తను రాఫ్టింగ్ చేస్తున్నట్లేదు, ఆ వాటర్ ఫ్లోకే వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతున్నారు అనమాట. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మంచిగా. సో ఫస్ట్ ఒకళ్ళు వచ్చారు, ఇంకా అతన్ని ఫాలో అవుతూ ఇంకా అందరూ అనమాట వాళ్ళ వెనకాల. ఏ ఒక్కళ్ళు మిస్ అయినా కూడా మళ్ళీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట. అందరు వచ్చిన తర్వాతే నెక్స్ట్ డెస్టినేషన్కి నెక్స్ట్ స్టాప్కి అలా వెళ్తున్నారు. సో చూసారా, వాటరే అలా నెట్టుకొని వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది మనకి. ఒకళ్ళు అయితే ఇలా మునిగారనమాట. ఎంత భయం వేసిందో పైనుంచి చూసేటప్పుడైతే. థ్యాంక్ గాడ్ వాళ్ళకి బాగా అలవాటట్టుందిలేండి. సో వాళ్ళు మళ్ళీ వస్తున్నారు, ఇంకా వాళ్ళు అదే పనిలో ఉన్నారు. సో ఇదైతే అబ్జర్వేషన్ 1 అన్నాను కదా. ఇక్కడ నుంచి చూసినప్పుడు వాళ్ళు కనిపించారు. మళ్ళీ కొంతసేపు తర్వాత మేము కాస్త అది బ్రేక్ తీసుకొని నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వెళ్ళాము, ఓవర్వ్యూ 2 అన్న దానికి. మేబీ నెక్స్ట్ మీకు అది కూడా చూపిస్తాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ సొగం కొండల్లో నుంచి ఆ రాఫ్టింగ్ ఆ బోట్స్ అన్నీ దింపుకొని మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. సో అందరూ వీళ్ళని చూడడం నేను ఇంకా రోజైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఇందాక పిక్నిక్ ఏరియా ఏదో ఉంది అక్కడికి వెళ్తున్నామని చెప్పాను కదా. పిక్నిక్ ఏరియా అంటే ఏం లేదండి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, మధ్యలో మంచిగా వుడన్వి ఏమంటారు ఇట్లా కూర్చోడానికి వేశారనమాట. ఇంకా అక్కడ పక్కనే మనకి కొంచెము రెస్ట్ రూమ్స్, ఇంకా వచ్చేసి పిల్లలకి స్నాక్స్ అలాంటివి ఉన్నాయన్నమాట. సో అందుకని పిక్నిక్ అన్నారు. నేను ఇంకా ఏమన్నా ఉంటాయేమో కిడ్స్ ప్లే జోన్ టైప్లో అట్లా ఏమన్నా ఉందేమో అనుకున్నాను. కాదు, ఇంకా కేతన్ చూశాడు కదా, ఇంకా వెళ్ళి ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నారనమాట. సో ఇక్కడ కొంచెం బ్రేక్ తీసుకున్నామన్నమాట. మాకు ఇక్కడ ఐస్ క్రీమ్స్ బ్రేక్ అయింది అంతే. ఇంకా ఇలా అనమాట, ఇలాంటివి కొంచెం టేబుల్స్ అది ఉన్నాయి. ఇంకా తర్వాత అయితే మేము ఓవర్లుక్ 2కి వెళ్ళామన్నమాట. సో ఇది ఇక్కడ వచ్చి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ తీసుకోకుండా మన పిల్లలు ఏదైతే కస్టమ్ రూట్ అది ఎంచుకుంటారు కదా. సో చూసారు కదా, ఇంత లాంగ్ వే తీసుకున్నారనమాట. ఇంకా వాళ్ళ వెనకాలే నేను కూడా వెళ్తూ ఉన్నాను. సో ఆ లాంగ్ వే తీసుకొని వెళ్తే ఇక్కడ వచ్చేసి మనకి చాలా దగ్గరలోనే ఉందన్నమాట వాటర్ ఫాల్ వ్యూ అయితే. సో సెకండ్ వ్యూ నుంచి ఇంకా మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది అనమాట. సో అందుకని వాళ్ళు అట్లా 3 డిఫరెంట్ వ్యూస్ పెట్టారు. సో బాగుంది అది. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇంకా బాగా కనపడుతుంది అనమాట. అంటే కొంచెం పైన నుంచి చూస్తున్నాం మనము. సో ఇది ఆ వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే 3rd దానికి కూడా వెళ్ళాము. ఆ తర్వాత ఇంకా అక్కడితో మా వాటర్ ఫాల్ ట్రిప్ అయింది. నెక్స్ట్ వచ్చేసి చాంటిలీలో ఉన్న బిర్యానీ గ్రిల్కి వచ్చామండి. సో ఎవరన్నా నియర్ బై చాంటిలీ అయితే ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. సో వీళ్ళకి ఇంకా చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. మేమైతే ఆ రోజు పచ్చిమిర్చి చికెన్ ఫ్రై ఇంకా చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. సో పచ్చిమిర్చి చికెన్ ఫ్రై అయితే అసలు అదిరిపోయింది టేస్ట్. కేతన్కి అందరికీ మా నలుగురికి బాగా నచ్చిందనమాట. సో ఎండెడ్ ద డే విత్ గుడ్ మ్యాంగో లస్సీ. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. మీకు కనుక వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.